ఏవైనా రెండు అక్కని సంఖ్యల మధ్య అక్కని సంఖ్యలను కనుగొనడానికి సరాసరి పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. సరాసరి పద్ధతి అంటే a+b/2. సో అది ఎగ్జాంపుల్ చూసుకుందాం. 1/4 మరియు 1/2ల మధ్య అక్కని సంఖ్యను కనుగొనండి. 1/4 మరియు 1/2ల మధ్య అక్కని సంఖ్యను కనుగొనండి అంటే ఇక్కడ సరాసరి పద్ధతి ఏంటి? a+b/2. సో ఇక్కడ a మరియు b అనుకున్నట్లయితే అక్కని సంఖ్య సరాసరి పద్ధతి అవుతుంది a+b/2. సో అదే a+b/2. 1+ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత /2 తీసుకున్నాను అనమాట. సో 3/4/2. సో ఇక్కడ 2 అనేది బైలో ఉంది కాబట్టి సో మనకు మల్టిపుల్గా వెళ్ళేసరికి ఏమవుతుంది 1/2 అవుతుంది కదా. సో 3/4 × 1/2 రెసిప్రోకల్ ప్రాసెస్ వస్తుంది కాబట్టి 3 1 4 2 8 అంటే ఈ రెండింటి మధ్య ఏముంది 3/8 అనేది ఉంది. సో ఎక్సర్సైజ్ 1.1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ 1.2లో 1 2 3లు కూడా సంఖ్యారేఖపై గుర్తించమని అడిగాడు. సో మనకైతే అడగడు. సంఖ్యారేఖపై కుడివైపుకి వెళ్తే ఏ నెంబర్ మైనస్ అవుతుంది, ఏ సంఖ్య ధనాత్మక అవుతుంది అలా అడుగుతాడు తప్ప సంఖ్యారేఖపై గుర్తించండి అని అడగడు. సో అందుకని నేను చేయట్లేదు. ఇలా మిగిలిన సమ్స్ కూడా ఈ 2 సమ్స్ చెప్పుకుంటే మిగిలిన సమ్స్ మీరు ఈజీగా దీన్ని అనుకొని చేసేయచ్చు. మీకు ఇంకా ఆ సమ్స్ రాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈరోజు ఎగ్జామ్ అయితే బాగా రాయండి. 2 కంటే చిన్నవైన 5 అక్కని సంఖ్యలను రాయండి. 2ను 8/4గా రాసినట్లయితే అంటే 4 1 4 2. సో 2ను మనం 8/4 కింద రాసుకోవచ్చు కదా. సో రాసినట్లయితే ఈ 2 కంటే 5 అక్కని సంఖ్యలు రాయమంటాడు కాబట్టి దీని తర్వాత సంఖ్య ఏమవుతుంది 7/4 6/4 5/4 4/4 3/4 ఇవన్నీ 2 కన్నా చిన్నవే కదా. సో ఇలాగైనా రాసుకోవచ్చు. లేదా ఈ 2 కన్నా 1/2 0 -1 -1/2 ఇవన్నీ కూడా 2 కన్నా చిన్నవే ఇలాగైనా రాసుకోవచ్చు. 4th సమ్ -2/5 మరియు 1/2ల మధ్య గల 10 అక్కని సంఖ్యలు రాయండి. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్ చూసాము కానీ ఒకసారి ఇది కూడా చూసేయండి. ఈ యొక్క సంఖ్యలు 10 అక్కని సంఖ్యలు రాయాలంటే మనం వీటిని హారాలని సమాన హారాలు గల అక్కని సంఖ్యలుగా మార్చాలి. సో 2/5ని ఎలా తీసుకున్నాం -2/5 × 4/5 4 కింద తీసుకున్నాం. ఎందుకు 20 తీసుకున్నాం? 2 తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. -2/5 × 2/2 1/2ని 5/5 ఇలా కూడా తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇది కూడా 10 అవుతుంది, ఇది కూడా 10 అవుతుంది. సో మీరు 4 ఎందుకు తీసుకొచ్చున్నారంటే ఇక్కడ 10 అక్కని సంఖ్యలు అడిగాడు. ఒక 5 అడిగాడు అనుకో ఈ రెండింటి మధ్య మనం ఈజీగా ఇది తీసేసుకోవచ్చు. 10 అక్కని సంఖ్యలు రావాలి అంటే హారం మాత్రం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ 12 ఒక 15 అడిగాడు అనుకోండి ఇంకా అది హారాన్ని పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ -2 ఇక్కడ 4 తీసుకున్నాము అంటే 20లు రావాలని. సో ఇక్కడ ఏం తీసుకున్నాము 10s రావాలని, అదే 20లు రావాలని 10తో మనం మల్టిప్లై చేసాం అనమాట. సో అప్పుడు ఏమైంది -8/20 మరియు 10/20 యొక్క మధ్య అక్కని సంఖ్యలు ఏంటి -7/20 6/20 -5/20 సో ఇలా ఇంతవరకు వచ్చాయి. సో మీరు 10 అక్కని సంఖ్యలు ఈజీగా మనం ఇక్కడ చూపించవచ్చు.